తెచ్చావా, నీళ్ళు తెచ్చావా, అర్ధగంటకి ఎన్ని కాఫీలు అయిపోతాయో, ఎన్ని టీలు అయిపోతాయో, ఎన్ని టిఫిన్లు అయిపోతాయో. ఇది ఒకసారి ఎగరటం ప్రారంభించిన తర్వాత, ఒక డెస్టినేషన్ చేరుకోవాలని అది ఎగరటం ప్రారంభించిన తర్వాత, లక్ష్యం ఛేదించే వరకు, గమ్యస్థానాన్ని చేరుకునే వరకు అది ఎగురుతూ 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 లక్ష్యాన్ని చేరుకునే వరకు అలు పెరగని వీరురాల్లాగా ఎగురుకుంటూ వెళ్తారు. ఇది పట్టుదలకు ప్రతీక. క్రైస్తవులో దైవజనమ జీవితంలో, భక్తి జీవితంలో నీకు ఒక పట్టుదల ఉండాలి. ప్రార్థన జీవితంలో ఒక పట్టుదల ఉండాలి. సేవకుడు సేవ చేసేటప్పుడు ఒక పట్టుదలతో దేవుని సేవ చేయాలి. చదువుకునే బిడ్డలు చదువుకునేటప్పుడు ఒక పట్టుదలతో చదువుకోవాలి. ఉద్యోగస్తుడు ఉద్యోగం చేసేటప్పుడు, వ్యాపారస్తుడు వ్యాపారం నడిపేటప్పుడు, ఉద్యోగస్తుడు ఉద్యోగం చేసేటప్పుడు, ఏ రంగంలో ఉన్నా పట్టుదల 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 పట్టుదల. పెద్దలు అంటారు కదా, కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి ఉంటే మనుషులు, అది చెప్పారు మొదట చెప్పలా, కృషితో నాస్తి దుర్భిక్షం. దుర్భిక్షం అంటే మీ అందరికంటే తెలుగు నాకు ఒక్కడికే తెలిసినట్టుంది. ఏమంటారు? కృషితో నాస్తి దుర్భిక్షం. దుర్భిక్ష అంటే దౌర్భాగ్యపు, ఏమంటారు, దారిద్ర్యపు పరిస్థితిని స్వస్తి పలికేటట్లుగా హతం చేయగలిగిన శక్తి దేనిలో ఉంది అంటే కృషి, పట్టుదల పట్టుదల పట్టుదల. నిజమే, దానియేలు మామూలు పట్టుదల కలిగినోడు కాదు. ఇశ్రాయేలీ విమోచన కొరకు, విన్నారా, ఇశ్రాయేలీ విమోచన కొరకు బబులోను దాస్యత్వం నుంచి తన ప్రజలు విడిపించబడాలని బబులోను దేశానికి వచ్చిన నాటి నుండి 70 సంవత్సరాలు ప్రతిరోజు ఉదయం 9 గంటలకి, ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి, ప్రతిరోజు సాయంత్రం 3 గంటలకి మేడగది మీదకి వెళ్ళటం, యెరూషలేము తట్టు కిటికీలు తెరవటం, యెరూషలేమును చూస్తూ, యెరూషలేములో సొలొమోను కట్టిన దేవాలయం వైపు చూస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? అయ్యా, సొలొమోను భక్తుడు మందిరం కట్టినప్పుడు ఒక ప్రార్థన చేశాడు కదా, ఎప్పుడైనా నీ ప్రజలు అవిధేయత వలన దేశ దేశాలకు చల్లా చెదిరైపోయినప్పుడు ఆ ప్రజలు ఆ దేశంలో నుంచి దేవాలయం వైపు ముఖం తిప్పి దేవాలయం వైపు చూస్తూ కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన మర్చిపోవద్దయ్యా, వాళ్ళ విజ్ఞాపన మర్చిపోవద్దయ్యా, ఆ ప్రార్థన విని బానిసత్వం నుంచి విడిపించయ్యా అని పితరుడైన సొలొమోను ప్రార్థన చేశాడే. మా అపరాధం వలన పరితాపడుతున్నాడు, మా పాపం వలన, మా దోషం వలన దేశం కాని దేశానికి చల్లా చెదురైపోయాం. అయినా మందిరం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తే నువ్వు విడిపిస్తావని సొలొమోను భక్తుడు ప్రార్థన చేశాడే. అయ్యా, మందిరం వైపు తిరిగి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నానయ్యా, విడిపించవా? మొదటి సంవత్సరం అంతా ప్రార్థన చేశాడు. ఉదయం 9 గంటలకి చెప్పాలి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం మరలా చెప్పండి, ఉదయం రజనీ సిస్టర్ చెప్పాలి, ఉదయం. సంవత్సరం అంతా ప్రార్థన చేశాడు, విడుదల వచ్చిందా? 2వ సంవత్సరం ప్రార్థన చేశాడు, విడుదల వచ్చిందా? 3వ సంవత్సరం ప్రార్థన చేశాడు, విడుదల వచ్చిందా? 10 సంవత్సరాలు కంటిన్యూస్ గా ప్రార్థన చేశాడు. నేను అడుగుతున్నా, 10 సంవత్సరాలు కంటిన్యూస్ గా ప్రార్థన చేసిన దానియేలు ప్రార్థనకు జవాబు వచ్చిందా? జవాబు రాకపోయినా ప్రార్థన ఆపలేదు, ప్రార్థన ఆపలా, ప్రార్థన ఆపలా. మనల్ని మనం కించపరచుకోవడం కాదు, కానీ 1 సంవత్సరం పట్టుదలతో ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తే జవాబు రాకపోతే ప్రార్థన పట్ల ఆసక్తి కోల్పోతాం. ఎంత ఇచ్చినా ఇంతే కదా ప్రభా, ఎంత కన్నీళ్ళుగా ఇచ్చినా అంతే కదా ప్రభా. సంవత్సరం పాటు ఉపవాసం అన్నా ఏది జవాబు? 2 సంవత్సరాల పాటు ఉపవాసం అన్నా ఏది ప్రతిఫలం? ఎంత ఉపవాసం ఉన్నా నాకు జవాబు రాలేదు కాబట్టి ఇక నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేయలేదని సాధ్యమైనంత వరకు అనేకుల జీవితాల్లో ప్రార్థన బలిపీఠాలు పడిపోతాయి. పడిపోకపోయినా ప్రార్థనలో చల్లారిపోతారు. ఎందుకు? జవాబు రాలేదని. నిజమే, నేను కాదన్నా. దానియేలు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు? ఇప్పటికీ 10 సంవత్సరాలు. రాలా, మరలా ప్రారంభించాడు. 20 రాలా, 30 సంవత్సరాలు ప్రార్థన చేశాడు, రాలా, 40, 50,
అరవై 60 సంవత్సరాలు ప్రార్థన చేసిన జవాబు రాలా. అడవిలోని గోడమోతులాగా పట్టుదలతో సంవత్సరం వెంబడి సంవత్సరం, గత సంవత్సరం వెనకపోయినా ఈ సంవత్సరం నా దేవుడు వింటాడు, గత 10 సంవత్సరాల్లో వెనకపోయినా ఈ సంవత్సరంలో దేవుడు వింటాడని పట్టుదల కలిగిన గోడమోతులాగా దేవుని సన్నిధిలో ప్రాణం సొక్కిపోయేటట్లుగా ఏడుస్తూ ప్రార్థన చేశాడు. ఒకసారి ఆ మాట అడుగుతావా, దేవా నాకు అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థన దయచేయవా? ఎదురవుతున్న అపజయాలను బట్టి నేను కుంగిపోకూడదయ్యా. ప్రార్థనకు ప్రతిఫలం రాలేదని నేను అదరి పడిపోకూడదయ్యా. ప్రతిఫలం రాకపోయినా నా ప్రార్థన ఆపకుండా జవాబు వచ్చే వరకు ప్రాణం సొక్కిపోయేటట్లుగా ప్రార్థించే కృప మన ఒక్కొక్కరి తలల మీద దేవుడు కుమ్మరించును కాక. చప్పట్లు కొడుతూ దేవునికి